నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం పొలిటికల్ అప్డేట్స్ స్పాన్సర్డ్ బై ఈఐపీఎల్ కార్నర్ స్టోన్. ప్రభుత్వం అంటే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా నడిచే ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అనే సంగతి రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజలు కూడా దాదాపుగా మరిచిపోయిన పరిస్థితి భారత రాజకీయాల్లో ఇప్పటికే ముదిరిపోయిన పరిస్థితి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ అంటే ఆ 5 ఏళ్ళు రాష్ట్రానికి రాజు మహారాజు నియంత అన్న స్థాయిలో పరిస్థితులు ఉంటున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పేర్లు ప్రధానంగా వినిపించేవి. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం, ఇందిరమ్మ ఇల్లు మొదలైనవి ఇందుకు ఉదాహరణలు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్టీఆర్ పేరు, చంద్రన్న పేర్లు మాత్రమే వినిపించే పరిస్థితి. దాదాపు ప్రతి పథకానికి ఎన్టీఆర్ పథకం లేదా చంద్రన్న పథకం అనే పేర్లే వినిపించేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం దివంగత వైఎస్ఆర్ పేరు మారుమోగింది. మరోపక్క జగనన్న పేరు బలంగా వినిపించింది. ఈ పేర్ల విషయంలో ఈ పథకం ఆ పథకం అనే తారతమ్యాలేమీ లేవు. ఈ పేర్ల విషయంలో జగన్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే విజయవాడ మెడికల్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరు మార్పు కూడా జరిగిపోయింది. ఆ సంగతి అలా ఉంటే ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ఇక్కడ టీడీపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఎక్కువ సీట్లు తెచ్చుకుని ఉండొచ్చు, కానీ ఈరోజు కూటమి అధికారంలో ఉందంటే అందుకు ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేది టీడీపీ నేతలు సైతం ఆఫ్ ద రికార్డ్ అయినా ఒప్పుకుని తీరే పరిస్థితి. పవన్ కూటమిలో లేకపోతే 2019 ఫలితాలు రిపీట్ అయ్యి ఉండేవన్న అతిశయోక్తి కాదేమో. ఈ పరిస్థితుల్లో పవన్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. ఆయనతో పాటు మరో 2 జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో ప్రతి పథకానికి చంద్రన్న రామన్న అంటూ పేర్లు పెట్టినట్లు ఇప్పుడు కూడా చంద్రబాబు ఫాలో అవుతున్నారనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయంపై అటు జనసేన ఇటు బీజేపీ నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా ఈ విషయంలో పవన్ కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నారని చెప్తున్నారు. ఇందులో భాగంగా గతంలో లాగా ప్రతి పథకానికి చంద్రన్న రామన్న అంటే కుదరదనేది అటు జనసేన ఇటు బీజేపీల నుంచి వినిపిస్తున్న మాటగా చెప్తున్నారు. కొన్ని పథకాలకైనా పవన్ అన్న అనే పేరు పెట్టాలని జన సైనికులు గట్టిగా వాదిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు మోదీ పేరు తీయొద్దని గతానుభవాలను గుర్తు చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న వైఎస్ఆర్ పేర్లపై పవన్ పలుమార్లు స్పందించారు. దేశంలో ఉన్న ఎంతో మంది ప్రముఖుల పేర్లు, స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాలని పవన్ అప్పట్లో సూచించారు. ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు ఆయా పార్టీల అధినాయకుల పేర్లు ఏంటి అని గట్టిగా నిలదీశారు కూడా. అయితే ఆయన కీలక భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తిరిగి అదే రొట్టకొట్టుడు వ్యవహారం నడుస్తుందనే విషయంలో పవన్ కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నారనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని చంద్రబాబే అర్థం చేసుకుని పవన్ ఆలోచన విధానాలకు కూడా అనుగుణంగా పాలన సాగించాలని, పవన్కు 2 పదవులు, ఆఫీసుల్లో 2 ఫోటోలు పెట్టి మభ్యపెట్టడం కాకుండా పవన్కున్న విజన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఆయన ఆలోచన విధానానికి విలువ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారని తెలుస్తోంది. మరి పేర్ల విషయంలో పవన్ అభిప్రాయాలను బాబు గౌరవిస్తారా లేక బోడి మల్లన్న సామెతను మళ్ళీ గుర్తు చేస్తారా అనేది వేచి చూడాలి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.